నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ ప్రేక్షకులకు దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు పున్నమి ఘాట్లో ఘనంగా ప్రారంభమైన విజయవాడ ఉత్సవ్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్ దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవ్ అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్దమయ్యారు విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గ ఆలయానికి విచ్చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి బెజవాడ దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అమ్మవారి దర్శనాన్ని చేసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించారు దసరా ఉత్సవాలంటే ఇప్పటి వరకు మైసూర్ పేరే వినిపించేదని ఇకపై ఆ స్థానంలో విజయవాడ పేరు మారుమోగేలా విజయవాడ ఉత్సవం అద్భుతంగా నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు మన సంస్కృతి చరిత్ర కళలను నేటి తరానికి పరిచయం చేయాలనే గొప్ప సంకల్పంతో ఈ వేడుకలను చేపట్టామని ఆయన తెలియజేశారు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో పున్నమి ఘాట్లో ఏర్పాటు చేసిన విజయవాడ ఉత్సవ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ దుర్గమ్మ కృష్ణమ్మ కొలువైన పుణ్యభూమి విజయవాడని ఇక్కడ ఏ పని ప్రారంభించినా విజయమేనని అన్నారు కోరిన అన్ని కోరికలు తీర్చే తల్లి దుర్గమ్మ కొండ మీద దుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ ఉన్న పుణ్యభూమి ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పేరులోనే విజయం ఉంది దుర్గమ్మ తలుచుకుని ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ అవుతుంది వెంకయ్యనాయుడు గారిని చూసి పెరిగిన వాడిని అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ ఉంటే ఏమన్నా సాధించచ్చన్న నిజ స్వరూపం గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్ లీడర్ గా అక్కడి నుంచి ప్రయాణం ప్రారంభించిన వ్యక్తి శాసనసభ్యుడిగా కేంద్రంలో మంత్రిగా భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేస్తాం జరిగింది తెలుగు భాష కాపాడడానికి అహర్నిశలు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు ఆయన పోరాటం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ ఆర్డర్స్ అన్ని కూడా తెలుగు భాషలో ఇస్తాం జరుగుతుంది నాయుడు గారు ఒక పని అనుకుంటే అది అయ్యే వరకు ఆయన వదిలి పెట్టారు నాయుడు గారిపై మాటలతో గాని లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ మాటలతో గాని లేదంటే వాదనలో గెలిచిన వారు ఎవరు ప్రపంచంలో లేరు మేము ఎవరు మాట్లాడినా 10 నిమిషాల తర్వాత బోర్ అనిపిస్తుంది కానీ వెంకయ్యనాయుడు గారు మటుకు గంట సేపటి ఉపన్యాసం ఇచ్చినా చాలా సరదాగా ఆడియన్స్ అందరినీ నవ్విస్తూనే ఉంటారు ఆయన వాస్తవంగా ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే ఆయన స్పీడ్ చూసి ఈ రోజు కూడా నేను అసూయపడుతున్నా ఎప్పుడైనా చూసినా పని 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 తప్ప వేరే ఆలోచనలో వెంకయ్యనాయుడు గారికి ఉండదు గౌరవ ముఖ్యమంత్రి గారితో స్పీడ్ లో పోటీ పడాలనుకుంటున్నా ఇప్పటికీ నా వల్ల అవట్లేదని అదే పరిస్థితి ఇప్పుడు గౌరవ వెంకయ్యనాయుడు గారితో కూడా ఉంది స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా వైద్యం విద్య స్కిల్ డెవలప్మెంట్ పెద్ద ఎత్తున ఆయన ప్రోత్సహిస్తున్నారు వాజ్పేయి గారు కానివ్వండి అద్వానీ గారు కానివ్వండి మోడీ గారితో కూడా పనిచేసిన గొప్ప నాయకుడు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవాలు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది మన సంస్కృతి చరిత్ర కళలు ఈ తరానికి తెలియజేసేదానికి అహర్నిశలు ఈ ఉత్సవం పనిచేస్తుంది రాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న కళాకారుల్ని వాళ్ళ కళల్ని ఇక్కడ ప్రదర్శించేదానికి ఒక అద్భుతమైన అవకాశం ప్లాట్ఫామ్ ఈ ఉత్సవం సుమారుగా 3000 మంది కళాకారులతో అతి పెద్ద కార్నివల్ కూడా విజయవాడలో మనం నిర్వహించబోతున్నాం ఇప్పటికే ఫైర్ వర్క్స్ చూసాం ఒక డ్రోన్ షో మ్యూజికల్ కాన్సర్ట్స్ ఇలా 250 కార్యక్రమాలు 5 వేదికలపై ఈ విజయవాడ ఉత్సవం మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం వ్యవసాయం విద్య ఆటోమొబైల్ రంగం చేనేత కార్మికుల కోసం కూడా
600 స్టాల్స్ ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. హెలికాప్టర్ రైడ్లు కానివ్వండి, పారామోటరింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తాం జరిగింది. ఆంధ్ర భోజనాలతో పాటు భారతదేశంలో ఉన్న అన్ని కుజిన్స్ కూడా విజయవాడకి ఈరోజు తీసుకొస్తాం జరిగింది. ఇప్పటి వరకు దేశం మొత్తం మైసూరు ఉత్సవాల గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఆ చరిత్ర విజయవాడ ప్రజలు విజయవాడ ఉత్సవాల ద్వారా తీర్చిదిద్దాలని కోరుతున్నాం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి కొంచెం నాకు ఇబ్బందికరమైన పరిస్థితి. భారతదేశంలో నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తుపడతారు. ఫ్రీగా తిరగలేను. కానీ లండన్ లో వింటర్ వండర్లాండ్ ఉంటుంది. అక్కడ నేను 2019 వెళ్ళాను. దశాబ్దాలుగా అద్భుతంగా అక్కడ నిర్వహిస్తాం జరిగింది. సో ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరు నేను కోరుతున్నా, ఇది కేవలం వన్ టైం వండర్ గా కాకుండా ప్రతి సంవత్సరం అద్భుతంగా నిర్వహించాలని వాళ్ళని నేను కోరుకుంటూ, ఇదొక పర్మనెంట్ అట్రాక్షన్ గా ఉండాలి. టూరిజం ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. అమరావతి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అందుకే విజయవాడ కేంద్రంగా ఒక కల్చరల్ ఫెస్ట్ గా ఇది మారాలని ఆర్గనైజర్స్ అందరు నేను కోరుకుంటూ, ప్రభుత్వం పరంగా మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. ప్రత్యేకంగా విజయవాడ ఎంపీ చిన్ని గారిని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన నాకు వచ్చి నన్ను కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను నవ్వుకున్నా, ఇది అవుతుందా, ఇది సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించారు. ఈ వేదికగా ఆయనకి ప్రత్యేకంగా నేను అభినందనలు కూడా తెలుపుకుంటూ, ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రతిసారి కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అలవాటుగా మారిందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తమ రాజకీయాలకు వేదికగా మార్చి స్వామివారి ప్రతిష్టకు తీవ్ర భంగం కలిగిస్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు దుర్గమ్మ పేరుతో విజయవాడ ఉత్సవం అంటూ కూటమి నేతలు మరో దోపిడీకి సిద్దమయ్యారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ భూమిని ఉపయోగించుకుంటూ స్టాళ్ల పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉండి మీరు అనుమానాలు ఎందుకు చెప్పాలా? సిబిఐ విచారణ జరిపించండి. ఇందులో తప్పులు ఎవరంటే దోషులుంటే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి సిబిఐ తరఫున. అంతే తప్ప ఊరికే ప్రెస్లో అల్లరి చేసేసుకొని వెంకటేశ్వర యొక్క ఖ్యాతిని కించపరిచే విధంగా, ఖ్యాతిని తగ్గించే విధంగా మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఉన్న బిఆర్ నాయుడు గారు కావచ్చు. ఇప్పుడు లోకేష్ అంటే పిల్లవాడు, అతను తెలియదు అనుకోవచ్చు. ఇంత వయసున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయాడండి? ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు? ఇంత వయసు ఉంది. వెంకటేశ్వర స్వామి ఎలా వెళ్ళిపోని చెప్తావు, మా జిల్లాలో ఉన్న దేవుడు అని చెప్తావు. మరి వెంకటేశ్వర స్వామికి ఇంత అపఖ్యాతి తీసుకొస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అందరూ కలిసి? అంటే మాట్లాడికి గత ప్రభుత్వం మీద బురద జల్లడమేనా? బురద జల్లడం అనేది ఈజీనే, కానీ దాన్ని నిరూపించాలి. మీరు నిరూపించకుండా ఊరికే బురద జల్లేస్తామంటే వెంకటేశ్వర స్వామి చూస్తూ ఊరుకోడు. ఎవడు తప్పు చేస్తే వాళ్ళ మీద వెంకటేశ్వర స్వామి తప్పకుండా చర్యలు ఉంటాయి. దాంట్లో మనం ఏదో కళ్ళు మూసుకొని ఏదో పిల్ల ఏదో కళ్ళు మూసుకొని పాలు తాగుద్దని చెప్పి అనుకుంటున్నారేమో. వెంకటేశ్వర స్వామి అన్నీ చూస్తుంటాడు. ఎవడు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాడు తప్ప దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన పని లేదు. దయచేసి నేను కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ కానీ, చైర్మన్ గారికి చేతులెక్కి మొత్తుకుంటున్నా, వెంకటేశ్వర స్వామి యొక్క ఖ్యాతిని తగ్గించబాకండి. మా పార్టీ మీద కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి. మా పార్టీ మీద కోపం ఉంటే మా పార్టీ మమ్మల్ని ఏదో చేయండి. అంతేగాని మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే మాత్రం చెయ్యొద్దని చెప్పి నేను పనిమాల మీ అందరు కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరకామణి నూతన బిల్డింగ్ నిర్మించిందే మా జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే ఈ రవికుమార్ని పట్టుకుందే మా ప్రభుత్వం. రవికుమార్ ఆస్తులు రాయించింది మా ప్రభుత్వమే. అంతే తప్ప ఇప్పుడు ఏదో వాటిని మా మీద జల్లుదా ఉంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా తిరుపతి దేవస్థానం గురించి దయచేసి మీరు తప్పులు చేసినందువల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకోబాకండి. నేను దయచేసి కోరుకుంటున్నాను, భక్తుల మనోభావాలతో ఆటలాడబాకండి. కొత్తగా విజయవాడ ఉత్సవం అని చెప్పని కేసినేని చిన్ని గారు, కొల్లు రవీంద్ర గారు, మిగతా తెలుగుదేశంలో చోట నాయకులందరూ కలిసి విజయవాడ ఉత్సవ పేరుతో ఒక దోపిడీకి తెరదీశారు. ఎందుకంటే వాళ్ళు సహజ వనరులన్నీ కూడా ఇసుకని, మట్టిని, బూడిదని ప్రతిదీ కూడా దోచుకుంటూ విజయవాడ నగరంలో ఏదైతే దుర్గమ్మ పేరు వాడుకొని, దుర్గమ్మ తల్లి యొక్క పేరు వాడుకొని దోపిడీకి తెరతీయడం జరిగింది. దానిలో భాగమే మాకు విజయవాడ ఉత్సవం జరుపుకోండి. ఇదేం పెద్ద కొత్త ఏమీ కాదు.
అమ్మవారి యొక్క దసరా నవరాత్రోత్సవాలు అత్యంత అద్భుతంగా తిరుమల తిరుపతి స్థాయిలో కంటే అక్కడికి వచ్చే భక్తుల కంటే కూడా ఎక్కువ మందికి భక్తులకి దర్శనం ఇప్పించి అమ్మవారి యొక్క అలంకారాలు ప్రతి ఒక్కళ్ళు చూసే విధంగా గతంలో మేము 5 సంవత్సరాలు అదే పని చేశాము. మీరు అమ్మవారి యొక్క ప్రాముఖ్యత తగ్గించే విధంగా, ఎందుకంటే ఒక దసరా నవరాత్రుల మీద ఎవరు మాట్లాడలేదు. నవరాత్రుల్లో ఈరోజు చెప్పాలంటే కనుక అరాకొర వసతులతో ఈరోజు ఆ నవరాత్రుల యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంపీ గారు పట్టించుకున్న పరిస్థితి, మాట్లాడితే విజయవాడ ఉత్సవం గురించి ప్రెస్ మీట్లే తప్ప దసరా నవరాత్రులు ఈ విధంగా జరుగుతాయి అని చెప్పని ఎంపీ స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ ఎన్ని రివ్యూలు పెట్టారు చెప్పండి. ఎంపీ ఎమ్మెల్యే మంత్రులు కలిసిన రివ్యూ నేను ఎక్కడ చూడలేదు. మరి కనీసం గతంలో మా ప్రభుత్వంలో అయితే కనుక ఫీల్డ్ విజిట్లు చేసేవాళ్ళం, రివ్యూలు చేసేవాళ్ళం, భక్తులకు అన్ని రకాల సౌకర్యాలతో ప్రతి ఒక్కటి కూడా ఏర్పాట్లు చేసేవాళ్ళం. ఈరోజు కేవలం విజయవాడ ఉత్సవకే ప్రజలందరూ కూడా పరిమితం అయిపోయారు. ఏ విధంగా దుర్గమ్మ పేరు చెప్పుకుని విజయవాడ ఉత్సవాలు అని చెప్పని కమర్షియల్ యాక్టివిటీస్ స్టాల్స్ చూడండి. విజయవాడ ఉత్సవానికి స్టాల్స్ అంట, స్టాల్స్ ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేయడం. విజయవాడ ఉత్సవంలో పబ్లిక్ ఏమి ఉరిగిందని చెప్పండి. అంటే ఈ స్టాల్స్లోకి వెళ్ళి కొనుక్కోవాలా పబ్లిక్ వెళ్ళి? మీరు చేసేది వ్యాపారమా, ఉత్సవాలు చేస్తారు చెప్పండి ఒకసారి నాకు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. విజయదశమి వరకు ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించనున్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాకినాడలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు విల్లంబుల అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో వీర్రాజు చౌదరి, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు వనమాడి మోహన్ వర్మ తదితరులు అమ్మవారి తొలి దర్శనాన్ని ప్రారంభించారు. దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు విల్లంబు అవతారంలో భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టడం కానీ, పోలీస్ అవుట్ పోస్ట్ కానీ, అలాగే కమిటీ సభ్యులు అందరికీ ఫ్రీగా దర్శనం అయ్యే విధంగా 3 దఫాలుగా దర్శనాలు ఇవ్వడం జరిగింది. శిశు దర్శనం కానివ్వండి, ఫ్రీ దర్శనం కానివ్వండి. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కానీ, ఆలయ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఆ అమ్మవారిని దర్శించుకునేలాగా, అలాగే ఈ అమ్మవారి దీవెనలు అందరిపై కాకినాడ ప్రజలపై ఉండాలని ఉత్సవాలు ప్రారంభం ఈవేళ చేయడం జరిగింది. దీనికి 2 రోజులు ముందుగానే నగర శాసనసభ్యులు వచ్చి ఏర్పాట్లు పర్యవేక్షించి ఎక్కడెక్కడైనా చిన్న చిన్న తేడాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మేము కరెక్షన్ చేసుకుని ఈవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనుకోకుండా ఎమ్మెల్యే గారికి అసెంబ్లీ ఉండడం వల్ల ఈవేళ మొదటి రోజు అవతారాన్ని విల్లంబుల అవతారం ప్రారంభించడానికి ఆయన రాలేకపోయారు. అయినప్పటికీ ఇప్పుడే మా ఈవో గారు చెప్పారు, యువ నాయకులు వచ్చి ఓపెన్ చేయడం కూడా ఒక రకంగా మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు తెలియక జరిగితే అది ఎక్కడ కూడా కమిటీ తప్పు కానీ ఇంకోటి కానీ కాదు. ఒకేసారి 1000 మంది జనం వచ్చినప్పుడు అన్ని రకాలుగా అందరినీ ఇమీడియట్గా పంపలేకపోవచ్చు. అయినప్పటికీ శాసనసభ్యుల సలహా మేరకు ఎండోమెంట్స్ వారి సూచనలతో, పూజారి సూచనలతో కూడా మేము మెయిన్గా ఫ్రీ లైన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. డబ్బుల లైన్కి మామూలుగానే ఇచ్చాం. ఫ్రీ లైన్ ఎక్కువ మంది వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని
వెళ్ళేలాగా ఆ లైన్ బాగా పెంచి ఇంకొక 2 వరుసలు ఎక్స్ట్రా పెట్టి ఈవో గారు మేము అంతా కూర్చుని ఫ్రీ వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలనుకున్నాం. అది ఏడాది చేయడం జరిగింది. ఈ ఏడాది ఏ రోజున ఏ అవతారం ఎన్ని గంటలకు వేస్తారనేటువంటి కూడా పాంప్లెట్స్ రూపంలో సుమారు 40,000 పాంప్లెట్స్ మనం పంచిపెట్టడం జరిగింది. అన్ని దేవాలయాల్లో కూడా పెట్టాం. భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈవేళ కూడా మొదటి రోజు కూడా జనం బాగా వచ్చారు. మధ్యాహ్నం కూడా చాలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు కూడా సక్రమంగా చేసి రాత్రికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఏదన్నా మీ సలహాలు ఇస్తే మేము చేయగలిగింది ఏదన్నా చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుచుకుంటూ ఈ కమిటీకి కొత్తగా కమిటీని ఎమ్మెల్యే గారు వేయడం జరిగింది. అయితే ఇంకా అథారిటేటివ్గా అక్కడి నుంచి రాకపోవడం వల్ల పూర్తిగా ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు. అయినప్పటికీ మా కమిటీ సభ్యులు ఎంతో కష్టపడి వారం రోజుల నుంచి కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. కొత్త అయినప్పటికీ కూడా వాళ్ళు ఏమీ ఫీల్ అవ్వకుండా ప్రతిదీ చెప్పింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు కనుక ఎమ్మెల్యే తరఫున వాళ్ళకు కూడా ఒక అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.